హీరో విజయ్ కోలీవుడ్లోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో గుర్తింపు పొందారు. అలాంటి ఈయన ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక మెసేజ్ మాత్రం తప్పకుండా ఉంటుంది. అలాంటి విజయ్ ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని బలపరిచే విధంగా కసరత్తులు చేస్తున్నారు. అలాంటి ఈయన ఒక చివరి చిత్రంగా వినోద్ డైరెక్షన్ లో జననాయకన్ మూవీ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేస్తోందట. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారట. అలాంటి ఈ తరుణంలో విజయ్ గురించి త్రిష ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఆ వివరాలు ఏంటి అంటే, త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు ఇప్పటికే అయిపోయాయి. ఈ 22 సంవత్సరాల కెరియర్లో ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోస్తో నటించింది. కానీ వీరందరిలోకెల్లా ఆమె విజయ్తో నటించడం చాలా స్పెషల్ అంటూ చెప్పుకొస్తుంది. అంతేకాదు విజయ్ త్రిష మధ్య లవ్ కూడా నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరు చాలా పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్తున్నారు. అలాంటి ఈ సమయంలో త్రిష విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. వీరిద్దరూ కలిసి లియో అనే సినిమాలో నటించారు. అయితే ఈ మూవీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయినా కానీ మంచి వసూలు రాబట్టింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారో అప్పటి నుంచి వీరి మధ్య మళ్లీ ఏదో నడుస్తుందని వదంతులైతే వచ్చాయి. అంతేకాకుండా విజయ్ పెట్టిన రాజకీయ పార్టీలో త్రిష కూడా చేరబోతుంది అంటున్నారు. దీనిపై వెంటనే స్పందించిన త్రిష తల్లి ఉమాకృష్ణన్ అలాంటిదేమీ లేదు అని ఖండించారు. తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షూటింగ్లో నటుడు శింబు తనను ఏదో ఒక రకంగా టీజ్ చేస్తారని చెప్పింది. కానీ విజయ్ మాత్రం ఒక గోడ పక్కన కూర్చొని చాలా మౌనంగా ఉంటారని, ఆయనలో నాకు ఇది నచ్చలేదని చెప్పుకొచ్చింది. దీంతో త్రిష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజన్స్ త్రిష విజయ్ దగ్గర నుంచి ఏదో కోరుకుంటుంది అంటూ కామెంట్ పెడుతున్నారు.